హలో, హాయ్ అండి, నమస్తే అందరికీ. పదవుంటే మగధీర డైలాగులు, పదవి పోతే బిజ్జల దేవుల ఆహాకారాలు. నేను ఎవరి గురించి చెప్తున్నానో తమిళంలో చూస్తే దాదాపుగా మీకు అర్థమైపోయే ఉంటుంది. మన పేర్ని నాని గారు ఆ టేబుల్ వేసుకొని కూర్చొని 4 పేపర్ బోర్డ్ కటింగ్స్ తీసుకొచ్చేది పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు పేపర్ గురించి, ఈనాడు రామోజీరావు గారి గురించి, వాళ్ళ అబ్బాయి గారి గురించి అంతలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది సార్? జర్నలిజం గురించి మీరు చెప్తే నేర్చుకునే స్థాయిలో వాళ్ళు లేరు కదా. వాళ్ళు జర్నలిజం చేసేటప్పటికి మనం నిక్కర్లు వేసుకోవడం తెలుసో తెలియదు మనకి. అప్పటి నుంచి జర్నలిజం చేస్తున్నారు సార్ వాళ్ళు. ఇకపోతే ఇప్పుడున్న జర్నలిస్టులో ఆల్మోస్ట్ 90% ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే సార్. మనకు తెలియకుండా ఉంటుందా? మంత్రి పదవులు చేసిన వాళ్ళు మనకు తెలియకుండా ఉంటుందా? మార్గదర్శిలో ఏదో అన్యాయాలు జరిగిపోయి చాలా దోచుకున్నారు అది అంటున్నారు. 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు రాజమండ్రిలో పెద్ద ఆయన అడ్డం పెట్టుకొని వేధిస్తూనే ఉన్నారు. తర్వాత మనం 5 సంవత్సరాలు కూడా వేధిస్తూనే ఉన్నాం. ఏం చేశారు సార్ మీరు? ఏమైనా ఒక్కళ్ళ చేత ఒక కేసు పెట్టించగలిగారా? మాకు మార్గదర్శిలో ఈ అన్యాయం జరిగిందని ఒక కేసు పెట్టించగలిగారా? లేదు కదా. ఎందుకంటే అక్కడ ఉండేది నాలాంటి వాళ్ళు కాదు సార్. చదువుకున్న వాళ్ళు, విజ్ఞావంతులు, అందరూ అందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మొత్తం విజ్ఞావంతులే. మనం చెప్పే దసరా బుల్లోడి మాటలు నమ్మేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. అక్కడ ఏది దోచుకున్నారు, ఏమి రాయాలో, పేపర్లో ఏం రాయాలో మనం నిర్ణయించకూడదు కదా. అట్లా నిర్ణయించాలి అనుకున్నప్పుడు మన పేపర్లో కూడా ఏం రాశారో, ఏం రాయవాలో కూడా చెప్పాలి కదా సార్. మనకి చాలా కేసులు ఉన్నాయి, మన మీద చాలా ఆస్తులు కూడా అటాచ్మెంట్ అయి ఉన్నాయి. అవి కూడా చెప్పాల్సింది. ఏది న్యాయంగా ఉంటే దాన్ని రిసీవ్ చేసుకునేవాళ్ళు ప్రజలు. ఎందుకు సార్ ఇట్లాంటి మాటలు? ఎందుకు ఓడిపోయామో ఆలోచించుకుంటూ కొంతవరకు రికవరీ అవ్వడానికి ట్రై చేయాలి. కానీ ఇలాంటి మాటలు పోతే లోకేష్ గారి గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మనం పదవిలో ఉన్నప్పుడు ఒక విలేకరు అడిగిన క్వశ్చన్కి మనం సమాధానం ఏం చెప్పామో తెలుసా సార్? లోకేష్ గారు పాదయాత్రలో చాలా విమర్శలు చేస్తున్నారు సార్. ఏదంటే ఊరుకోవయ్యా, లోకేష్ దేముంది, అసలు ఆ చంద్రబాబు నాయుడే నాకెందుకు పుట్టాడు ఈ కొడుకు అని తలబట్టుకుంటున్నాడు అని మాట్లాడారు. ఓడిపోయిన చోటే 5 సంవత్సరాలు నిలబడి ఆయన ఏంటో నిరూపించుకొని సీట్లో కూర్చొని ఉన్నారు సార్. ఆయన మన కోడిగుడి మంత్రి టైప్ కాదు కదా, అమర్నాథ్ గారి టైప్ కాదు కదా. పోతే మన పరిస్థితికి వస్తే మనం 2.5 సంవత్సరం మంత్రి పదవి చేసాము, చాలా అద్భుతంగా చేసామని ఏదో చెప్తా ఉన్నారు. మంత్రి పదవిలో ఎంత గొప్పగా ఉన్నామంటే, మనం ఏదో మీటింగ్కి వెళ్తే ఒక కానిస్టేబుల్ గారు వచ్చి, ఎస్ఐ గారు ఎవరో వచ్చి, సార్ కారు కొంచెం పక్కన పార్క్ చేయండి సార్ అంటే, ఎవడరా నేనంటే ఎవరు అనుకున్నావు? మంత్రి గారిని తీసి పక్కన పెట్టమంటా? ఎవడరా నువ్వు చెప్పేది అంటే, సార్ ఎస్పీ గారు చెప్పారు. ఎవడరా ఎస్పీ? రమ్మను, ఎవడొస్తాడా రమ్మను. ఎస్పీ నాకంటే తక్కువ రికగ్నేషన్ ఉన్నాడు, నేను ఇన్ఛార్జ్ మంత్రిని తెలుసా ఇక్కడ. చాలా పెద్ద పెద్ద డైలాగులు సార్. ఏమైంది తర్వాత? జనాలు ఈడ్చి కొడితే మనం ఇక్కడ వచ్చి పడ్డాం. కానీ వాళ్ళు అదే పొజిషన్లో 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉంటారు సార్. మనకి పోతే ఆ 5 సంవత్సరాలు మనం ఎలగబెట్టడానికి మన మొహం ఎవరు చూడరని చెప్పి పాపం కుర్రోళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉన్న మన సంటోని తీసుకొచ్చి నిలబెట్టి, ఆయన పరిస్థితి ఏమైంది? మనకు జరగాల్సిన బ్లాస్ట్ అంతా మన సంటోడి మీద జరిగిపోయింది. ఇప్పుడు మన సంటోడు అనుకుంటాడు అనమాట, ఇలాంటి దరిద్ర అవమానాలని నన్ను మోయించడానికి నన్ను నిలబెట్టాడే ఈడేం తండ్రి అని చెప్పి మన సంటోడు అనుకుంటాడు. ఇప్పుడు మాట్లాడితే అన్నీ చెప్పాలి కదా సార్. ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోతే ఎట్లా? ఆలోచించాలి. మీరు అన్ని పదవులు చేసిన వాళ్ళు మీకు ఏం తెలియదు అనుకుంటే ఎట్లా? థ్యాంక్ యూ.